ఉగాది పండుగ రోజు తప్పకుండా చేయాల్సిన నేతి బొబ్బట్లని ఈజీగా ఎలా చేద్దామో చూద్దాం. ప్రెషర్ కుక్కర్లోకి ఒక గ్లాస్ శనగపప్పు వేసి నీట్గా వాష్ చేసుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించాలి. పప్పు ఉడికేలోగా పిండిని అయితే కలుపుకుందాం. ఒక బేసన్లోకి పూరి పిండిని తీసుకొని కొంచెం ఉప్పుని, ఆయిల్ని, వాటర్ని వేసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి. పైనుంచి మరి కొంచెం ఆయిల్ వేసుకొని పిండి కలిపి పక్కన పెట్టేసి పప్పు ఉడికింది కదా, కింద ఒక బేసన్ పెట్టి పైనుంచి చిల్ల బేసన్ పెట్టుకొని పప్పును వడకట్టుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ కిందకి వెళ్ళిపోతాయి. ఆ వాటర్తో కట్టుచారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఉగాది రోజు ప్రతి ఇంట్లో కట్టుచారు ఉంటుంది. పప్పు చల్లారేలోగా బెల్లాన్ని అయితే తురిమేసాను. పప్పు చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని బెల్లాన్ని వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం మెల్ట్ అయినాక మనం మిక్సీ పట్టిన పప్పు పేస్ట్ వేసుకొని 2-3 నిమిషాల పాటు మిక్స్ చేసామంటే గట్టిగా అయిపోతుంది. తర్వాత కవర్ పైన ఆయిల్ అప్లై చేసి కొంచెం పిండి ముద్దను వెడల్పుగా ఒత్తుకొని మధ్యలో పప్పు ఉండను పెట్టేసి పిండి అంతా కవర్ చేసుకొని వెడల్పుగా ఒత్తుకొని హీట్ అయిన ప్యాన్ పైన మనం చేసుకున్న బక్షా వేసి నెయ్యి వేసుకొని అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి.